Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సేరా ఫిల్మ్ అన్ని సినిమాల్ని డామినేట్ చేయగా రీసెంట్ వీకెండ్ లో రిలీజ్ అయిన హరియర్ వీరమల్లు సండే ఎంతైతే కలెక్ట్ చేసిందో దానికి మూడింతలు ఎక్కువగా కలెక్ట్ చేస్తూ అన్ని సినిమాల్ని కూడా డామినేట్ చేసింది. ముఖ్యంగా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక పెను సంచలనంగా మారింది ఈ ఫిల్మ్. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్ తో కూడా ఇప్పుడు అందుకోలేని నెంబర్. ఈ మూవీ అందుకోవడం విశేషం. జెన్జీ కిడ్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుంది. ఇండియాలో సండే రోజు 30 కోట్ల నెట్ ని అందుకుంది. అది కూడా 10వ రోజు అందుకుందంటేనే అర్థం చేసుకోవచ్చు ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. ఇక ఈ వీకెండ్ చిన్న సినిమాగా రిలీజ్ అయిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహ హరియర్ వీరమల్లు డే 4 కి ఈక్వల్ గా డే 3 నెంబర్ పెట్టడంతో అంతా కూడా షాక్ అయ్యారు. ఇది హోంబలి ఫిల్మ్స్ నుంచి వచ్చిన ఒక కన్నడ ఫిల్మ్. తెలుగులో రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ వాళ్ళు. డే 3 ఇండియాలో 10 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. సో లేట్ చేయకుండా వీటి కలెక్షన్స్ తో పాటు హరియర్ వీరమల్లు డే 5 హోల్డ్ ఎలా ఉందో కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా సేరా విషయానికి వస్తే ఇండియాలో డే 1 21 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ ఏకంగా 172.75 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేయగా సెకండ్ ఫ్రైడే 18 కోట్లు, సాటర్డే 26.5 కోట్లు అండ్ సండే ఏకంగా 30 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ డే 3 రేంజ్ లో నెంబర్ పెట్టగా 10 డేస్ నెట్ ఇండియాలో 247.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ ఇండియాలో 297 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 77 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా 10 డేస్ క్రాస్ వరల్డ్ వైడ్ గా 374 కోట్లకి చేరుకుంది. అండ్ ఈ రోజు హోల్డ్ కూడా ఎక్సలెంట్ గా ఉండడంతో ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్ల మార్క్ ని అందుకోవడం పక్కా. సన్ ఆఫ్ సర్దార్ 2 ఎఫెక్ట్ ఏమీ లేకపోతే ఈ మార్క్ ని ఎవరేలుగా అందుకుంటుంది ఈ ఫిల్మ్. చూడాలి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరు ఈ మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక మహావతార్ నరసింహ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 1.7 కోట్ల నెట్ తో మాత్రమే ఓపెన్ అవగా టాక్ అనేది విపరీతంగా పెరగడంతో డే 2 ఇది 4.6 కోట్లకి చేరుకుంది. ఇక డే 3 చూస్తే ఏకంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది ఈ ఫిల్మ్. ఏకంగా 10 కోట్ల నెట్ ని ఇండియాలోనే కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయగా 3 డేస్ నెట్ ఇండియాలో 16 కోట్లకి చేరుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇందులో తెలుగు వర్షన్ గ్రాస్ 4 కోట్ల పైన ఉండగా షేర్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. జస్ట్ వీకెండ్ కే ఈ రేంజ్ ర్యాంపేజ్ అంటే ఫుల్ రన్ లో 50 కోట్ల గ్రాస్ కొట్టడం పక్కా. అసలే మూవీకి యునానిమస్ టాక్ కూడా నడుస్తుంది. టైం ఉంటే ఒకసారి థియేటర్లో వాచ్ చేయండి. ఇక హరియర్ వీరమల్లు విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ వరకు వరల్డ్ వైడ్ గా 105 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 5 చూస్తే 70% వరకు డ్రాప్ అయింది. అది కూడా మ్యాట్నైస్ వరకు. ఎలానో ఫస్ట్ షో అండ్ సెకండ్ షోస్ లో గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి డ్రాప్స్ అనేవి 80% వరకు వెళ్ళకపోతే బెటర్. ప్రెజెంట్ ఉన్న చూసి చూస్తుంటే డే 5 2 కోట్లకి అటు ఇటుగా షేర్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నైట్ షోస్ కానీ అనుకున్న రేంజ్ లో గ్రోత్ చూపెడితే 2.5 కోట్ల గ్రాస్ దాటే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల షేర్ ని అందుకోగలిగితే మూవీ చాలా మంచిగా హోల్డ్ చేసినట్టే. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. మహావతార్ నరసింహ అండ్ సేరా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.